హలో మామ, ఈరోజు ఉగ్గాని బజ్జీ చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గ్రీన్ చిల్లీ, 1 ఆనియన్, 1 టొమాటో, పల్లి, పుట్నాల పొడి అండ్ మురుమురా మ్యాండేటరీ. దానిని మురుమురాని వాటర్లో మంచిగా సోక్ చేసుకున్న మురుమురా మీద హల్దీ, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా పుట్నాల పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. దీనిలో ఒక బాండీ తీసుకొని ఆయిల్ యాడ్ చేసి గ్రీన్ చిల్లీస్, ఆనియన్, పుట్నాలు, పల్లీలు అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇది చక్కగా వేయించకపోయినా పర్లేదు, కచ్చపచ్చగా ఉన్నా ఓకే ఉంటుంది. ఎందుకంటే ఉగ్గాని బజ్జీలో ఆనియన్స్కి ఎక్కువ వేయించుకోవద్దు, కచ్చపచ్చగా ఉన్నా సరిపోతుంది. దీన్ని మంచిగా ఒక 1 to 2 minutes తర్వాత వేయించుకున్నాక మన మిక్చర్ అనేది చక్కగా అడుగు అంటుకోకుండా మంచిగా ఒక 2 to 3 minutes వరకు కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమం పైన మనం ఇందాక కట్ చేసుకున్న 1 టొమాటోని కూడా యాడ్ చేసుకోండి. అంతే, మన సింపుల్ ఇంకా టేస్టీయస్ ఉగ్గాని బజ్జీస్ రెడీ. అండ్ నెక్స్ట్ మిర్చి బజ్జీ చేస్తున్నాము. దానికోసం మిర్చి తీసుకున్నాము, కట్ చేసేసుకొని సాల్ట్ నింపుకున్నాము. అండ్ దాని తర్వాత మన మిక్చర్ చేసుకోవాలి. దానికోసం బేసన్లో సాల్ట్, బేకింగ్ సోడా, యాజ్ పర్ యువర్ టేస్ట్ అండ్ జీరా యాడ్ చేసుకొని చక్కగా థిక్ పేస్ట్ లాగా ఆరెల్స్ కన్సిస్టెన్సీ మీ ఇష్టం ప్రకారంగా చక్కగా చేసుకోవాలి. ఒక చిన్న బాండీలో ఆయిల్ తీసుకొని మనం చేసుకున్న మిర్చిని అండ్ దాని మిక్చర్ని దానిలో యాడ్ చేసేసుకోవాలి. మిర్చి అన్నీ ఒకటి టిష్యూ పేపర్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన మిర్చి కూడా జట్పట్గా రెడీ అయిపోతుంది. మేము మసాలా మిర్చి చేయలేదు, సింపుల్ మిర్చి దట్టు ఫర్ బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా లాస్ట్లో ఫైనల్ టచ్గా గరం అద్రక్ కి చాయ్ కూడా చేసేసాము. బికాస్ అద్రక్ కి చాయ్ ఈజ్ మై ఫేవరెట్. అండ్ దెన్ లాస్ట్కి ఇవన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది, అద్దరిపోతుంది అంతే. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ do not forget to subscribe or follow my channel Book Ad Vibes. I love you guys. Take care and bye bye.